హలో అండి. వెల్కమ్ టు గోదావరి రెసిపీస్. ఈరోజు మన గోదావరి రెసిపీస్‌లో చేపల పులుసు, బెండకాయ, మామిడికాయతో ఎలా చేయాలో చూద్దామండి. చాలా బావుంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. 2 టమాటాలు తీసుకున్నాను. 7, 8 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని కొద్దిగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా పట్టకూడదండి. కొద్దిగా బరకగా పట్టుకుంటే బావుంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్నాను గదా! అలా ఉంటే సరిపోతుందండి. తర్వాత చేప ముక్కలు క్లీన్ జేసి ఒక గిన్నెలో వేసుకొని, అందులో ఒక చెక్క నిమ్మరసం, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కలిపి ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలండి. కలిపేసి పక్కన పెట్టుకోండి. లేత బెండకాయలు తీసుకున్నానండి. 10 బెండకాయలు తీసుకున్నాను. చిన్న సైజు బెండకాయలైతే బావుంటాయండి. ఇలా కట్ చేసుకోండి. ఉప్పు, పులుపు లాక్కుంటాయి. మధ్యలోంచి చీరుకొని ఒకసారి చూసుకొని పక్కన పెట్టేసుకోండి. బెండకాయలన్నీ అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మామిడికాయ కూడా తీసుకున్నానండి. మామిడికాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. బెండకాయలు విడకుండా ఉంటాయండి ఇలా ఉంటే. అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండీ! అది కూడా ఇందులో వేసేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి అన్నీ కలిసేలా కలుపుకోవాలి. దోరగా వేగనివ్వాలండి ఉల్లిపాయని. టొమాటో కూడా ఉంది కదా! 2 కలిపి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలండి. కొంచెం పసుపు, ఒక స్పూనున్నర ధనియాల పొడి పడుతుందండి. ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు కారం వేయాలండి. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసే వరకు ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకుందామండి. చేప ముక్కలన్నీ వేసేసుకొని ఒకసారి గరిటె పెట్టి కలిపేసుకుందాం. వెయ్యగానే గరిటె పెట్టి కలుపుకోవచ్చండి. తర్వాత విరిగిపోతాయి ఎక్కువ కలిపితే. చేప ముక్కలన్నీ విడిపోతాయి.
వేయగానే ఒకసారి కలిపేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం అందులో మామిడికాయలు, బెండకాయలు కూడా వేసేసుకోవాలండి. బెండకాయలు వేసుకుని చింతపండు పులుసు పోసుకోవాలండి. చింతపండు రసం తీసుకుని ఆ పులుసు వేసేసుకోవాలి. కొంచెం తక్కువే వేసుకోవాలండి. మామిడికాయ వేసాం కదా! చింతపండు ఎక్కువేస్తే పులుపు ఎక్కువైపోతుంది. మామిడికాయ వేసినప్పుడు చింతపండు తగ్గించుకుని వేసుకోవాలి. వేసి ఒకసారి కలుపుకుందామండి. మనకి ముక్కలు ఉడకటానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. సరిపడా వాటర్ వేసుకుని పొయ్యి హైలో పెట్టుకోవాలండి. పొయ్యి హైలో పెట్టుకుని ఉడికించుకోవాలి. పది నిమిషాలు హైలో పెట్టి ఉడికింతే సరిపోతుందండి. చేపల పులుసుకి బాగా ఉడుకుతాయి అన్నీ. మూత పెట్టేసుకుని 10 నిమిషాలు ఉడకనిద్దాము. చూడండి చాలా వరకు ఉడికిపోయింది కర్రీ. ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి ఇలా ఉన్నప్పుడు. ఏమన్నా పడితే వేసుకోవాలి. ఉప్పు, కారం, పులుపు ఏమన్నా సరిపోతే చూసుకుని వేసుకోండి. ఇలా ఆఖరికి వచ్చిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ మసాలా పొడి వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. మసాలా పొడి దించే ముందు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. అంతేనండి. ఆఖరిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ, బెండకాయ చేపల పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.